ఇప్పుడు లేదు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షీస ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని లక్షలాది ఆవులు, గేదెలకు టీకాలు వేయనున్నారు. పశువుల ఆరోగ్యం కాపాడడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించవచ్చని కలెక్టర్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పశువులకు ఉచిత టీకాలు వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. కూడా మొన్న రిపేర్ అయినా అందరికీ నమస్కారం. ఈరోజు 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఈరోజు తాళ్ళమడగం గ్రామం విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో మరి ఒకటేమో పశువులకి ఏవైతే ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వ్యాక్సినేషన్ ఉన్నాయో అవి ఒకటి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత దీంతో పాటు మళ్ళీ ఇక్కడ పిహెచ్సి తాళ్ళమడుగులో కూడా మళ్ళీ ఎస్బీఐ సిఎస్ఆర్ యాక్టివిటీలో కొన్ని ఏవైతే కీలకమైన భద్రత కానీ, ఫైల్స్ క్లియరెన్స్ కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ అవి కూడా మళ్ళీ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు మంచి ప్రోగ్రెస్ వచ్చినాయి. ఇంకా కూడా నేను అధికారులు అందరికీ అదే సూచన ఇవ్వడం జరిగింది. ఏవైతే స్క్రాప్ మటీరియల్ ఉన్నాయో అవి అన్నీ గుర్తించి కూడా మళ్ళీ అవి బయట ఆప్షన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ మళ్ళీ వారి అకౌంట్లో జమ చేసి మళ్ళీ ఇంకా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టేకప్ చేస్తూ మళ్ళీ మన పరిశుభ్రతలో ఉంటే ఇంకా అందంగా వాతావరణంలో జనాలకి మనం సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. దీంతో పాటు మళ్ళీ పిహెచ్సిలో కూడా ఈరోజు ఏవైతే క్రిటికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది, దీంతో ఇంకా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిహెచ్సి 24 hours పిహెచ్సి ఉంది. సో దయచేసి వెళ్ళకండి. అనవసరమైన మళ్ళీ దానికి ఎక్కువ ఖర్చు అవుతాయి. రిమ్స్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి. మొన్ననే కార్డియాలజీ డాక్టర్ కూడా వచ్చారు, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, అంటే అన్ని స్పెషలిస్ట్ కూడా సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దవాఖానకి ఎక్కువగా వచ్చి మళ్ళీ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని నేను అందరికీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.